వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కొల్లూరు రామంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ, కృష్ణా డిస్టిక్, చల్లపల్లి మండలం. ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అనేది సివిల్ కేసులకు సంబంధించింది, సివిల్ దావాల జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది. ఇది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 10 లక్షల వరకు దావా ఫైల్ చేసుకోవచ్చు. అలాగే 10 లక్షల కాడ నుండి 15 లక్షల వరకు అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ యొక్క 15 లక్షల నుండి 50 వరకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా అనేది ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా 50 లక్షల నుండి పై దాటితే జిల్లా కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు దావా. దీన్ని పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. సివిల్ దావాలు ఏ దావా దాని యొక్క టైం బట్టి, వాల్యుయేషన్ బట్టి, అమౌంట్ యొక్క ఇదిని బట్టి ఏ దావా ఏ కోర్టులో ఫైల్ చేసుకోవాలనే దాని గురించి తెలియపరిచేదాన్నే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఈ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అనేది సివిల్ కేసులకు సంబంధించింది ఫ్రెండ్స్. ఇది అసలు క్రిమినల్ కేసులకు సంబంధం లేదు. ఓన్లీ సివిల్ కేసులకు సంబంధించిన దావాలు ఫైల్ చేసే విషయంలో వాటి యొక్క పరిధులు, వాటి గురించి వివరించేదాన్నే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.